ఇక నుండి క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే జాబ్ రాదా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రీసెంట్ గా ఎస్బీఐ బ్యాంక్ లో ఒక పర్సన్ సిబిఓ అనగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్ కి అప్లై చేశాడు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ లో భాగంగా క్రెడిట్ స్కోర్ ని చెక్ చేశారంట ఎస్బీఐ వాళ్ళు. ఈ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందని జాబ్ ని రిజెక్ట్ చేసింది ఎస్బీఐ. ఎస్, ఇండియాలో ఉన్న చాలా బ్యాంకులు జాబ్ ఇవ్వాలంటే క్రెడిట్ స్కోర్ ని చెక్ చేస్తూ ఉన్నాయి. ఈ ట్రెండ్ కొన్ని కంట్రీస్ లో ఎప్పటి నుంచో ఉంది. ఆ కంట్రీస్ లో ఓన్లీ బ్యాంక్సే కాదు, కార్పొరేట్ కంపెనీస్ కూడా జాబ్ ఇవ్వాలంటే క్రెడిట్ స్కోర్ ని చెక్ చేస్తూ ఉన్నాయి. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే జాబ్ అన్నది ఇవ్వట్ల. మీరు అడగొచ్చు, క్రెడిట్ స్కోర్ కి జాబ్ కి సంబంధం ఏంటి? కొన్ని కంట్రీస్ లో ఆ కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే, అసలు ఎవరికి క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటుందండి? ఎవరైతే లోన్స్ తీసుకొని ఈఎంఐస్ ని ఆన్ టైంలో కట్టరో మోస్ట్లీ వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఎవరైతే క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేస్తూ ఆ బిల్స్ ని ఆన్ టైంలో కట్టరో లేదా ఎగ్గొట్టేస్తారో మోస్ట్లీ వాళ్ళకే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి జాబ్ ఇచ్చామనుకోండి, ఎవరికైతే ఫినాన్షియల్ గా డిసిప్లిన్ లేదో, ఎవరైతే ఫినాన్షియల్ గా చాలా మనీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి జాబ్ ఇస్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్ 100% జాబ్ మీద ఉండకపోవచ్చు. కాస్త డిస్టర్బ్ గా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళు జాబ్ ఇవ్వట్లేదంట. సరే, అర్థమైంది. కానీ ఇండియాలో ఉన్న కొన్ని బ్యాంక్స్ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకి జాబ్ ఎందుకు ఇవ్వట్లా? కొన్ని బ్యాంక్స్ చెప్తున్న రీజన్ ఏంటంటే, బ్యాంక్ అంటే తెలిసిందే, అంతా మనీతోనే పని. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అంతా మనీతోనే పని. సో బ్యాంకులు ఏమంటున్నాయంటే, ఎవరికైతే బాగా అప్పులుండి ఎవరైతే ఆన్ టైంలో కట్టక క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందో అలాంటి వాళ్ళకి జాబ్ ఇస్తే మేబీ ఆ మనీని, ఆ ఫండ్ని మిస్యూజ్ చేయొచ్చేమో అన్న భయంతో వాళ్ళైతే ఇవ్వట్లేదంట. అది కూడా క్రెడిట్ రిపోర్ట్ ని చెక్ చేసి వాళ్ళు కనుక లోన్స్ తీసుకొని ఆన్ టైంలో కట్టకుండా డిఫాల్ట్ అయితే అలాంటి వాళ్ళకి జాబ్స్ అన్నది ఇవ్వట్లేదంట. సో ఇది వ్యాలిడ్ రీజన్ కొంచెం. కానీ కొన్ని కంట్రీస్ లో బ్యాంక్సే కాదు, ప్రతి కంపెనీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసి అది బాగుంటే మాత్రమే లోన్స్ ఇస్తున్నాయి. మేబీ ఈ ట్రెండ్ అన్నది మళ్ళీ చెప్తున్నా, మేబీ ఈ ట్రెండ్ ఇండియాలో కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇండియాలో కూడా బ్యాంక్సే కాకుండా ప్రతి కంపెనీ మన క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసి అది బాగుంటే మాత్రమే జాబ్స్ ఇచ్చే రోజులు మేబీ రావచ్చు. సో అందుకనే క్రెడిట్ స్కోర్ అన్నది చాలా అంటే చాలా ముఖ్యం. అది మంచిగా ఉండేటట్టు చూసుకోండి. నేను చాలా మంది స్టూడెంట్స్ ని చూస్తున్నా, వాళ్ళ కాలేజ్ ఐడి కార్డ్ ని పెట్టి లోన్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు. కొందరు ఆన్ టైంలో కడుతూ ఉన్నారు, కొందరు కట్టట్లే. మనం కనుక ఆన్ టైంలో కట్టలేదనుకోండి, మన క్రెడిట్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ కాలేజ్ ఐడి కార్డ్ని ప్రూఫ్గా పెట్టి లోన్కి అప్లై చేస్తారో అప్పటి నుంచే మీ క్రెడిట్ స్కోర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక ఆన్ టైంలో కడుతున్నారనుకోండి, పెరుగుతూ ఉంటుంది. కట్టట్లేదు అనుకోండి, తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్కోరు 630, రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ కి అప్లై చేశారు. మేబీ ఫ్యూచర్ లో ఈ ట్రెండ్ ఇండియాలో కూడా వస్తే జాబ్ వస్తుందా? జాబ్ గురించి పక్కన పెట్టండి, జాబ్ వచ్చింది అనుకుందాం. ఈ క్రెడిట్ స్కోర్తో ఏదైనా బ్యాంక్ వెళ్ళి లోన్కి అప్లై చేస్తే లోన్ వస్తుందా? రాదండి. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చింది అనుకుందాం, హోమ్ లోన్కి అప్లై చేశారు, వచ్చింది అనుకుందాం, వచ్చినా కూడా వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్బిఎఫ్సి వాళ్ళు XYZ అనే ఎన్బిఎఫ్సి లోన్ ఇచ్చింది. ఎంత వడ్డీ? 13% చెప్పారు హోమ్ లోన్ది. అదే ఫర్ ఎగ్జాంపుల్, నా క్రెడిట్ స్కోరు 820 830 ఉంది. నేను హోమ్ లోన్కి అప్లై చేస్తే మేబీ నాకు 8%కి లోన్ రావచ్చు. 8% ఎక్కడ, 13% ఎక్కడ? 30 years టెన్యూర్ పెట్టుకున్నారు. ఎన్ని లక్షల వడ్డీ కట్టాలో తెలుసా? మీరు ఎంత వడ్డీ వేస్టో తెలుసా? సో అందుకనే క్రెడిట్ స్కోర్ని పెంచుకోండి. ఈరోజు ఈ వీడియోలో మీ క్రెడిట్ స్కోర్ని ఫాస్ట్గా ఎలా పెంచుకోవాలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. చూడండి, మన క్రెడిట్ స్కోరు 300 పాయింట్స్ నుంచి 900 పాయింట్స్ మిడిల్లో ఉంటుంది. 750 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే బ్యాంకులు యూజువల్గా లోన్ ఇస్తాయి అనమాట. ఇప్పటి వరకు మీరు ఒక్కసారి కూడా లోన్ తీసుకోలే, క్రెడిట్ కార్డుకి కూడా అప్లై చేయలేదనుకోండి, మీ క్రెడిట్ స్కోర్ 0 ఉంటుంది, లేకపోతే NA అని ఉంటుంది, నాట్ అవైలబుల్. ఎప్పుడైతే మీరు మీ పాన్ కార్డ్ ఇచ్చి లోన్కి అప్లై చేస్తారో లేకపోతే క్రెడిట్ కార్డ్ తీసుకుంటారో అప్పటి నుండి మీ స్కోర్ స్టార్ట్ అవుతుంది. సో ఈఎంఐస్ని ఆన్ టైంలో కడుతున్నారనుకోండి, పెరుగుతూ ఉంటుంది. కట్టట్లేదు అనుకోండి, తగ్గుతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ డౌట్ వచ్చే ఉంటుంది, నేను ఇప్పటి వరకు లోన్ తీసుకోలే, క్రెడిట్ కార్డు కూడా అప్లై చేయలే, సో 0 ఉంటుంది, లేకపోతే నాట్ అవైలబుల్ అని ఉంటుంది కదా. బ్యాంక్స్ దేన్ని చూసి లోన్ ఇస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు పర్సనల్ లోన్కి అప్లై చేస్తున్నారు, జాబ్ ఉంది, జీతం మంచిగా ఉంది. సో అప్పుడు మీ కంపెనీ, మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, జీతం ఆన్ టైంలో పడుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసి క్రెడిట్ స్కోర్ 0 ఉన్నా కూడా మీ జీతాన్ని చూసి లోన్ ఇస్తుంది. ఆ తర్వాత ఆన్ టైంలో కడుతున్నట్లయితే పెరుగుతుంటుంది, ఆన్ టైంలో కట్టకపోతే తగ్గుతుంటుంది. ఇప్పుడు మెయిన్ థింగ్,
ఫాస్ట్గా మీ స్కోర్ని ఎలా పెంచుకోవాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ స్కోర్ విషయంలో ఎక్కడైతే వస్తువుని పాడేసుకున్నామో అక్కడికే వెళ్ళి వెతుక్కోవాలి. ఇది కూడా సేమ్. ఏ కారణం చేత అయితే మీ స్కోరు తగ్గిందో అదే కారణం చేత పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పాస్ట్లో 4 ఈఎంఐల్ని మిస్ చేశారు, కట్లే ఆన్ టైంలో, సో స్కోర్ తగ్గింది. గోయింగ్ ఫార్వర్డ్ ఏదైతే లోన్ రన్ అవుతుందో ఈ ఈఎంఐస్ని, ఫ్యూచర్లో ఉన్న ప్రతి ఈఎంఐని ఆన్ టైంలో కట్టుకుంటూ పోతున్నారనుకోండి, మీ స్కోరు స్లోగా పెరుగుతూ ఉంటుంది. దిస్ విల్ టేక్ టైం. ఇలా ఆన్ టైంలో కడుతున్నట్లయితే స్లోగా పెరుగుతుంది. ఇంకా ఫాస్ట్గా పెంచుకోవాలంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఆల్రెడీ ఒక క్రెడిట్ కార్డు ఉంది, ఈ లోన్తో పాటు మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది. ఎగ్జాంపుల్గా లిమిట్ 1,00,000 అనుకుందాం, 1,00,000 లిమిట్. సో ప్రతి మంత్ 1000, 2000, 3000 ఇలా చాలా తక్కువ, అంటే ఫుల్ వాడద్దు. ఎప్పుడైనా 30% కంటే తక్కువే వాడాలి. లిమిట్లో 30% కంటే తక్కువే వాడండి. అవసరం ఉంటే మాత్రమే వాడండి. అవసరం లేదనుకోండి 1000, 2000, 3000 ఇలా స్పెండ్ చేస్తూ ప్రతి మంత్ ఈ క్రెడిట్ కార్డ్ బిల్లును కూడా ఆన్ టైంలో కడుతూ ఉండండి. అవుట్ స్టాండింగ్ ఆన్ టైంలో కడుతూ ఉండండి. ఇది ఆన్ టైమే, ఈ ఈఎంఐ ఆన్ టైం, ఇది కూడా ఆన్ టైం. ఇలా 2 ఆన్ టైంలో కడుతూ ఉన్నట్లయితే మీ స్కోరు ఇంకాస్త ఫాస్ట్గా పెరగడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా? మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ నేను ఆల్రెడీ కాలేజీలో ఉన్నప్పుడే, బీటెక్లో ఉన్నప్పుడే ఐడి కార్డు పెట్టి లోన్ తీసుకున్నా, లోన్ యాప్ నుంచి కట్టలేదు, పోయింది, ఇప్పుడు ఎలా పెంచుకోవాలి? ఆ లోన్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది, ఎప్పుడో నేను సెటిల్మెంట్ చేసేసుకున్నా, ఇప్పుడు ఎలా పెంచుకోవాలి? సేమ్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయండి. స్కోర్ తక్కువ ఉంటే క్రెడిట్ కార్డ్ వస్తుందా? రాదు. సో ఏం చేయాలంటే సింపుల్గా ఏదైనా బ్యాంక్ వెళ్ళి కాస్త డబ్బుని ఎఫ్డి చేయండి. ఆ ఎఫ్డిని సెక్యూరిటీగా పెట్టుకోమని ఒక క్రెడిట్ కార్డ్ అడగండి. ప్రతి బ్యాంకు ఇస్తుంది. మీరు ఎంతైతే డబ్బుని ఎఫ్డి చేశారో ఆ ఎఫ్డిని సెక్యూరిటీగా పెట్టుకొని ఒక క్రెడిట్ కార్డ్ని మీకైతే ఇస్తుంది. లిమిట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10,000 ఎఫ్డి చేశారండి, 10,000 ఎఫ్డి చేశారు. ఈ 10,000లో 90% లిమిట్తో మీకైతే కార్డు ఇస్తుంది, క్రెడిట్ కార్డు. సో ఇక్కడ లిమిట్ 9,000 ఉంటుంది. సో ఈ కార్డు వచ్చిన తర్వాత ప్రతి మంత్ 100, 200, 300 ఇలా కాస్త డబ్బుని ఈ కార్డుతో స్పెండ్ చేసి ఆన్ టైంలో కడుతుండండి. స్లోగా మీ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు కావాలంటే ఈ ఎఫ్డిని ఫ్యూచర్లో పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో 10K చేశారు కాబట్టి 9K లిమిట్, మీరు దీన్ని పెంచుకోండి. దీన్ని పెంచుకుంటే ఈ లిమిట్ కూడా పెరుగుతుంది అనమాట. ఇలా ఆన్ టైంలో కడుతున్నట్లయితే మీ స్కోరు స్లోగా పెరుగుతుంది. మీరు అడగొచ్చు, అసలు ఏ బ్యాంకులో వడ్డీ ఎక్కువ ఉంది ఎఫ్డికి? ఏ బ్యాంకు మాకు క్రెడిట్ కార్డు ఇస్తుంది దాన్ని సెక్యూరిటీగా పెట్టుకొని? ప్రతి బ్యాంకు ఇస్తుంది. మీరు బయటికి వెళ్ళి అంతా చెక్ చేసుకునేంత టైం లేదనుకోండి, మార్కెట్లో కొన్ని యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ నుంచి డైరెక్ట్గా ఎఫ్డి చేసుకోవచ్చు. మీరు అదే యాప్లో ఎఫ్డి చేసుకుంటే వడ్డీ వస్తుంది, అండ్ దాంతోపాటు కార్డు కూడా డైరెక్ట్గా ఇంటికి వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ కూడా ఒక 10 minutes పడుతుంది అంతే. లాగిన్ అయ్యి అంతా చేసుకోవడానికి 10 minutesలో మీకు కార్డు అన్నది శాంక్షన్ అవుతుంది. ఇలాంటి కంపెనీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన కంపెనీ జెట్ యాప్. ఇదిగోండి జెట్ యాప్. మీకు కావాలంటే ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నది, ఇదిగోండి ఇదే లోగో, క్లిక్ చేశా. ఈ యాప్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఎఫ్డి చేసుకోవచ్చు. ఎంత? మినిమం 5,000. అర్థమైందండి? మనం ఎంతైతే డబ్బుని ఎఫ్డి చేస్తున్నామో ఆ డబ్బు ఎస్బిఎం బ్యాంక్ వెళ్తుంది. ఈ ఎస్బిఎం బ్యాంకు మన డబ్బు మీద 7% వరకు వడ్డీని కూడా ఆఫర్ చేస్తుంది. సో ఎంతైతే డబ్బుని ఎఫ్డి చేసామో దాన్ని సెక్యూరిటీగా పెట్టుకొని ఇదే బ్యాంకు మనకు ఒక కార్డు ఇస్తుంది, ఎఫ్డి బ్యాక్డ్ క్రెడిట్ కార్డ్. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, ఈ కార్డు మీద ఎస్బిఎం బ్యాంక్ లోగోని కూడా మీరైతే చూడొచ్చు అనమాట. అండ్ ఇది ఒక రూపే క్రెడిట్ కార్డ్, లైఫ్ టైం ఫ్రీ. ఇది రూపే క్రెడిట్ కార్డు కనుక మన యూపీఐ యాప్ కి లింక్ చేసుకుని పేమెంట్స్ చేసుకోవచ్చు. ఎంతమంది అయితే అప్లై చేస్తున్నారో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి 100% ఈ కార్డు అయితే వస్తుంది. ఎందుకంటే కార్డు ఇచ్చే ముందు మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, మనం జాబ్ చేస్తున్నామా లేదా, మన జీతం ఎంత, ఏమి చూడరనమాట. డైరెక్ట్గా ఎఫ్డి చేసామా 5,000, మినిమం 5,000 ఎఫ్డి చేసినా కూడా ఇందులో 90% లిమిట్తో ఈ కార్డ్ అన్నది 100% మీకైతే వస్తుంది. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కనుక ఈ కార్డుతో స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో ఎక్సెట్రా వీటిల్లో కనుక షాపింగ్ చేస్తున్నట్లయితే మీకు 20% స్ట్రైట్ అవేగా డిస్కౌంట్ రావడానికి ఛాన్స్ ఉంది. మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు, నేను డౌన్ చేస్తున్నా, ఇదిగోండి, గెట్ అప్ టు 20% ఆఫ్ ఆన్ స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో ఎక్సెట్రా. అర్థమైందండి? 100% అప్రూవల్. అదేవిధంగా గెట్ అప్ టు 15% క్యాష్ బ్యాక్ ఆన్ బ్రాండ్ ఓచర్స్. మీరు కనుక ఈ కార్డుతో ఓచర్స్ కొంటున్నట్లయితే, ఏం ఓచర్లు? అమెజాన్ పే, ఫ్లిప్కార్ట్ అండ్ 80 అదర్ బ్రాండ్స్. ఈ ఓచర్స్ కొంటున్నట్లయితే మీకు 15% వరకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుందన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇదిగోండి, దీన్ని క్లిక్ చేస్తున్నా, ఇదిగోండి ఓచర్లు. అర్థమైందా? ఇవన్నీ మీరైతే చూడొచ్చు, ఇదిగోండి ఇన్ని ఆఫర్లు ఉన్నాయి.
వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 30,000 వరకు ఆదా చేసుకోవచ్చు అంట. ఇదిగోండి ఇక్కడే ఉంది, క్యాష్ బ్యాక్ రూపంలో, రివార్డ్స్ రూపంలో. ఇదిగోండి ఇవన్నీ ఆఫర్లే, అర్థమైందా? ఈ అన్ని ఆఫర్లు మనకి రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా మీరు జెడ్ కాయిన్స్ని ఎర్న్ చేసుకోవచ్చు. మీరు పేమెంట్స్ చేస్తున్న ప్రతిసారి ఈ కాయిన్స్ మీకైతే వస్తూ ఉంటాయి అనమాట. ఈ కాయిన్స్ వల్ల యూజ్ ఏంటి? మీరు కనుక ఈ కాయిన్స్తో ఈ ఓచర్స్ని కొంటున్నట్లయితే 5%, 5%, 12% ఈ విధంగా డిస్కౌంట్ రావడానికి ఛాన్స్ ఉంది. మీరు కావాలంటే క్యాష్ రూపంలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ కాయిన్స్ని. దీన్ని జెడ్ కాయిన్స్ అంటాం. ఒక జెడ్ కాయిన్ మీరు కనుక క్యాష్ రూపంలో మార్చుకుంటున్నట్లయితే ఒక జెడ్ కాయిన్ వచ్చేసి 0.125 పైసా. అదే మీరు కనుక ఓచర్స్ రూపంలో మార్చుకుంటున్నట్లయితే ఈ కాయిన్స్ని ఒక కాయిన్ వచ్చేసి 0.25 పైసా అనమాట. అర్థమైందా? ఓచర్స్ రూపంలో మార్చుకుంటున్నట్లయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఎలాగ క్రెడిట్ స్కోర్ని చెక్ చేయకుండా ఈ కార్డు ఇస్తారు కనుక ఈ కార్డు వచ్చిన తర్వాత ప్రతి మంత్ 1000, 2000 అలా కాకుండా 100, 200, 300 చాలా తక్కువ అమౌంట్ని అవసరం ఉన్నా లేకపోయినా చాలా తక్కువ అమౌంట్ యూజ్ చేసి ఆన్ టైంలో కట్టేసేయండి. స్లోగా మీ క్రెడిట్ స్కోర్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఫ్యూచర్లో ఏమైనా రూల్స్ వచ్చినా కూడా, అంటే క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటేనే జాబ్ ఇస్తామన్న రూల్ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్యూచర్లో లోన్స్ కూడా చాలా తక్కువ వడ్డీ రేటుగా మనకైతే వస్తాయి అనమాట. ఈ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో ఉంది, చెక్ చేసుకోండి. క్లిక్ చేసి అంతా చదివి అవసరం ఉంటే మాత్రమే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఈ క్రెడిట్ కార్డుకి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.